యా హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇవాళ క్లాస్లో మనము ఇన్హెరిటెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లాస్ట్ క్లాస్లో చూసాం కదా. ఇవాళ క్లాస్లో ఈచ్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంటేషన్ చూద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి. ఓకే, మనం చూద్దాం ఇవాళ. ఓకే, సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓన్లీ వన్ పేరెంట్ ఉంటుంది, ఓన్లీ వన్ చైల్డ్ ఉంటుంది, దాన్ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. రైట్, వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద పేరెంట్ అండ్ దిస్ ఇస్ ద చైల్డ్. సో ఏ చైల్డ్ ఇస్ ఎక్స్టెండింగ్ ది పేరెంట్. సో దీన్ని ఏమంటాం అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వన్ పేరెంట్ అండ్ ఒకటే చైల్డ్ ఉంటే దాన్ని ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ ఒక మెథడ్ రాస్తా, పేరెంట్. ఓకే, ఎస్ అవుట్ హలో పేరెంట్. ఓకే, హలో పేరెంట్ అని ఒక మెథడ్ రాసా. సో అలాగే చైల్డ్లో కూడా ఒక మెథడ్ రాస్తా, దాని పేరు వచ్చేసి డమ్మి. హలో చైల్డ్. సో ఇప్పుడు చెప్పండి, పేరెంట్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? పవన్ ఆర్ సమ్మన్, పేరెంట్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? హౌ మెనీ మెథడ్స్ వీ హ్యావ్ ఇన్ పేరెంట్ క్లాస్? One method. ఇన్ చైల్డ్ క్లాస్కి ఎన్ని మెథడ్, చైల్డ్ క్లాస్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చైల్డ్ క్లాస్లో? Then one method. బట్ చైల్డ్ కానీ యాక్సెస్ పేరెంట్ కదా. సో ఇప్పుడు చైల్డ్కి ఎన్ని Yes. ఉన్నట్టు? ఇప్పుడు Yes. చైల్డ్కి ఎన్ని ఉన్నట్టు Two. ఇండైరెక్ట్గా? టూ ఉన్నట్టు, రైట్. ఈవెన్ దో ఇక్కడ ఒకటే రాసిన, ఇది పేరెంట్ని ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ కూడా దీనికి యాక్సెసబుల్, స్టిల్ ఇట్ క్యాన్ యాక్సెసబుల్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇది యాక్సెస్ చేయగలదా లేదా చూద్దాం. సో ఇక నేను ఏం చేస్తున్నా, మెయిన్ మెథడ్లోకి వెళ్ళి, ఓకే మెయిన్ మెథడ్లోకి వెళ్ళి మనము ఒక మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, రైట్? ఎస్ ఆర్ నో? ఒక ఇన్స్టాన్స్ మెథడ్, దీన్ని ఏమంటాం మనం? ఇన్స్టాన్స్ మెథడ్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్ వచ్చేసి స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. బట్ కమింగ్ టు ఇన్స్టాన్స్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్ ఏ క్లాస్, ఏదైనా క్లాస్లో ఒక ఇన్స్టాన్స్ మెథడ్ ఉంది, ఓకే అంటే ఆ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో ఇప్పుడు టెస్ట్ అనే మెథడ్ ఏ క్లాస్లో ఉంది? పేరెంట్ క్లాస్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో పేరెంట్ పి ఈక్వల్ టు న్యూ పేరెంట్, రైట్? ఇలా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ పేరెంట్ ఉందా, ఈ పేరెంట్ క్లాస్ మెథడ్ ఉందా, ఇప్పుడు ఇందులో మెథడ్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంది? పి కదా. సో పి డాట్ టెస్ట్, పి డాట్ టెస్ట్ అని కాల్ చేస్తే అప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు అంటే రన్ అవుతుంది ఆ మెథడ్, హలో పేరెంట్ అని వస్తుంది అవుట్పుట్. సీ ద అవుట్పుట్. బికాస్ దిస్ ఇస్ ద ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటే స్టాటిక్ కీవర్డ్ వాడము, ప్రతి ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఓకే, సో అందుకే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. నో, సో ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో సి డాట్ డమ్మీ మెథడ్. ఓకే, సి హలో చైల్డ్ అని వచ్చింది, అవునా? సి డమ్మీ. ఇప్పుడు నేను సి సి ఆబ్జెక్ట్ యూజ్ చేసి, సి రిఫరెన్స్ ఆర్ సి ఆబ్జెక్ట్ యూజ్ చేసి పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేయనా? ప్లీజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ డమ్మీ అనే మెథడ్ ఏ క్లాస్లో ఉంది? చైల్డ్ క్లాస్లో ఉంది, అవునా? డమ్మీ అనే మెథడ్ చైల్డ్ క్లాస్లో ఉంది. దానికోసం నేను చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, సి డాట్ ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసి డమ్మీ డాట్ అని కాల్ చేసిన. బట్ ఈ టెస్ట్ అనే మెథడ్ ఎందులో ఉంది? పేరెంట్లో ఉంది. కానీ స్టిల్ సి యూజ్ చేసి టెస్ట్ కూడా కాల్ చేసుకోవచ్చు. సి ఎందుకు? సి క్యాన్ యాక్సెస్ బోత్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ మెథడ్స్, అంతేనా? రైట్ సయ్యద్? హలో, Yes. రైట్. సో మనం ఏం చేయొచ్చు, సి ఆబ్జెక్ట్ యూజ్ చేసి పేరెంట్ క్లాస్ మెథడ్ కూడా యాక్సెస్ చేశానా లేదా చూడండి. సి డాట్ టెస్ట్ అని కాల్ చేశా, ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసి? సి ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా నేను పేరెంట్ క్లాస్ మెథడ్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, పేరెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి నేను చైల్డ్ క్లాస్ మెథడ్ కాల్ చేయగలనా? చైల్డ్ క్లాస్ మెథడ్ అంటే డమ్మీ. సో పీ డాట్ డమ్మీ, నాట్ ఎర్రర్ వస్తుంది మనకి ఇక్కడ. ఎందుకు? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆల్వేస్ చైల్డ్ పేరెంట్వి ఏమున్నా యాక్సెస్ చేయగలదు, పేరెంట్ ప్రాపర్టీస్, పేరెంట్ యొక్క బిహేవియర్స్. బట్ పేరెంట్ కెనాట్ యాక్సెస్ చైల్డ్, అంతేనా? ఎస్ ఆర్ నో? మనం నేర్చుకున్నాం పేరెంట్ చైల్డ్ని, ఏ చైల్డ్ మెథడ్స్, చైల్డ్ ప్రాపర్టీస్ ఎప్పుడు యాక్సెస్ చేయగలదు, చేయలేదు. చైల్డ్ వచ్చేసి పేరెంట్ క్లాస్ మెథడ్స్ కానీ, వేరియబుల్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, బిహేవియర్ కానీ అన్నీ యాక్సెస్ చేయగలరు.
సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సి డాట్ డమ్మీ అంటే ఎక్కడ ఉంది? చైల్డ్ క్లాస్లో ఉంది కాబట్టి మనం కాల్ చేయగలిగాం. టెస్ట్ మెథడ్ ఎక్కడ ఉంది? పేరెంట్ క్లాస్లో ఉంది. బట్ స్టిల్ ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి అప్పుడు మనం టెస్ట్ మెథడ్ని కూడా యాక్సెస్ చేయగలను. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ దీన్ని ఏమంటాం మనము? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఒకటే పేరెంట్ ఒకటే చైల్డ్ ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి? మల్టీ లెవెల్. సో ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ కోడ్ ఫర్. సో దీనికి సింగిల్ ఇంటెన్స్ కోడ్ ఇది. ఓకే, నౌ మల్టీ లెవెల్. మల్టీ లెవెల్ అంటే చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. వాట్ ఈస్ దట్ మల్టీ లెవెల్? కెన్ సమ్వన్? వాట్ ఈస్ మీన్ బై మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్? It's achieved when a derived class inherits another derived class. ఎస్, డిరైవ్డ్ క్లాస్ అనొచ్చు, లేకపోతే ఇన్ సింపుల్ వర్డ్స్లో అయితే గ్రాండ్ పేరెంట్, పేరెంట్ అండ్ చైల్డ్, సబ్ చైల్డ్. సో లెవెల్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం మనము? మల్టీ లెవెల్ అంటాం. లెవెల్ బై లెవెల్స్ ఉంటాయి కదా, అవునా? గ్రౌండ్ లెవెల్, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్, సెకండ్ ఫ్లోర్ లెవెల్, అలాగా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో పేరెంట్ ఉంది, దీనికన్నా ముందు ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో దాన్ని ఏమంటారంటే గ్రాండ్ పేరెంట్ అని పిలుస్తా. ఇప్పుడు మీ నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇలా వాడుతున్నా. ఓకే, మీ నేమ్స్ ఏదైనా పెట్టుకోవాలి, ఈజీ అర్థం కావడానికి ఇలా పెడుతున్నా. సో పబ్లిక్ వాయిడ్ డెమో. సో ఇప్పుడు ఏం చేస్తా? గ్రాండ్ పేరెంట్కి పేరెంట్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి కదా, గ్రాండ్ పేరెంట్కి పేరెంట్ రిలేషన్షిప్ చేయాలి కదా, ఎక్స్టెన్స్ గ్రాండ్ పేరెంట్. సో ఇప్పుడు ఈయనకు ఈయన పేరెంట్ అవుతాడు, అవునా? ఈయనకు ఈయన పేరెంట్ అవుతాడు, ఈయనకు ఈయన పేరెంట్ అవుతాడు. ఓకే, అంటే లైక్ మన గ్రాండ్ ఫాదర్, పేరెంట్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ మీ అనుకోండి. నౌ టెల్ మీ చైల్డ్కి ఎన్ని క్లాసెస్, ఎన్ని యాక్సెస్ అవుతాయి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ఇప్పుడు చైల్డ్ ఎన్ని మెథడ్ని యాక్సెస్ చేయగలరు? టోటలీ చైల్డ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎన్ని మెథడ్స్ కాల్ చేయగలం? ఎన్ని వన్? చైల్డ్కి ఎన్ని యాక్సెస్ అవ్వగలవు? హలో పవన్, సయ్యద్. 3 total. టోటల్ 3. హౌ టోటల్ 3? ఎలా? ఒకటి వచ్చేసి దీని క్లాస్ అందులో ఉన్న క్లాస్లో ఉండదు, అండ్ పేరెంట్ ఇది యాక్సెస్ చేయగలదు. బట్ స్టిల్ చైల్డ్ మన గ్రాండ్ ఫాదర్ నుండి కూడా మనము అసెట్స్ తెచ్చుకోవచ్చు కదా, రైట్? మన గ్రాండ్ ఫాదర్ నుండి తెచ్చుకోవచ్చు కాబట్టి సో టోటలీ 3 అవుతాయి. 1, 2 అండ్ 3. సో జనరల్గా ఇన్ రెగ్యులేటర్ అనాలిసిస్ వస్తే మన ఫాదర్ నుండే కాదు, మన గ్రాండ్ ఫాదర్ అసెట్స్ కూడా మనకు వస్తాయి కదా, రైట్? సో అలాగా. సో నౌ చైల్డ్ కెన్ కాల్ ది ఆల్ 3 మెథడ్స్. సో ఇప్పుడు చైల్డ్ క్లాస్ యూజ్ చేసి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశా కదా, చూడండి డెమో కూడా కాల్ చేయగలుగుతున్నా. బై యూజింగ్ చైల్డ్ క్లాస్ ఐ క్యాన్ యాక్సెస్ 3 మెథడ్స్. నో పేరెంట్కి ఎన్ని ఉంటాయి చెప్పు సయ్యద్? నో పేరెంట్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు? మొత్తం ఎన్ని యాక్సెస్ చేయగలదు? సయ్యద్ ఆర్ రాకేష్, వినోద్, ఎనీవన్? హలో, యాక్చువల్లీ ఒక చైల్డ్ ఒక పేరెంట్ నే ఒక క్లాస్ సపోర్ట్ చేయగలదు. అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పవా? ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఎన్ని మెథడ్స్, పేరెంట్ క్లాస్లో ఏమేమి మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు చెప్పు? ఇది పేరెంట్ కదా, అవునా? ఈ పేరెంట్ టెస్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చా సయ్యద్? ఎన్నన్నా ఉండొచ్చు. ఎన్నైనా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ప్రెసెంట్ ఉన్న సినారియోకి ఓకే, ఈ పేరెంట్ క్లాసు ఏ మెథడ్స్, పేరెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎన్ని మెథడ్స్ కాల్ చేయగలవు? పేరెంట్కు పేరెంట్కి ఈ టెస్ట్, పేరెంట్ యూజ్ చేసి టెస్ట్ కాల్ చేయొచ్చా? ఎస్ సార్ మ్యామ్, ఎస్ సార్ నో? ఎస్. పేరెంట్ యూజ్ చేసి డెమో కాల్ చేయొచ్చా? పేరెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసిన డెమో కాల్ చేయొచ్చా సయ్యద్? వాయిస్ ఇస్ బ్రేక్. No. అర్థం కాలేదు సయ్యద్. హలో రాకేష్.
ఇది అర్థం కాకపోతే ఇంకా మీకు కంటిన్యూ చేయడం కూడా కష్టమే, లిటరల్ చెప్తున్నా. ఇది అర్థం కాకపోతే కంటిన్యూ చేయడం 100% కష్టం. రాకేష్ ప్లీజ్, ఇది ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ప్లీజ్ స్టార్ట్. ఓకే సార్. ఇప్పుడు ఇది చెప్పు, పేరెంట్ క్లాస్కి ఎన్ని మెథడ్స్ యాక్సెస్ ఉంది చెప్పండి. పేరెంట్ 2 సార్. ఏమేమి మెథడ్స్ నేమ్, మెథడ్ నేమ్స్ చెప్పు, ఏమేమి ఉన్నాయి మెథడ్ నేమ్స్? గ్రాండ్ పేరెంట్, మెథడ్ నేమ్స్ ఐఎమ్ ఆస్కింగ్, మెథడ్ నేమ్స్. మెథడ్ నేమ్ అంటే ఇది కదా, డెమో టెస్ట్. డెమో టెస్ట్, రైట్? డెమో అండ్ టెస్ట్. ఎందుకంటే దీనికి ఈయన పేరెంట్ కాబట్టి పేరెంట్, ఆయన సంబంధించిన పేరెంట్ యాక్సెస్ కూడా తెచ్చుకోగలడు. సో నౌ ఐఎమ్ యూజింగ్ టీ డాట్ డెమో ఆల్సో, రైట్? నౌ గ్రాండ్ పేరెంట్కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చెప్పండి. శివర్ధన్ రెడ్డి ఆర్ సమ్మన్, వినోద్, విక్రమ్ సింగ్, శరత్, ఎనీవన్. సో ఇప్పుడు గ్రాండ్ పేరెంట్కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చెప్పండి, ఏమేమి మెథడ్స్ యాక్సెస్ చేసుకోగలదు? ఆ మెథడ్ నేమ్ చెప్పండి నాకు. సింగిల్ మెథడ్ డెమో. డెమో. వై సింగిల్ మెథడ్ అండ్ డెమో? బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ మెథడ్. థింక్ చైల్డ్, గ్రాండ్ పేరెంట్ మన తన తన చైల్డ్ యాక్సెస్ చేయలేదు, రివర్స్లో లేదు, ఓన్లీ బాటమ్ టు టాప్ మాత్రమే యాక్సెస్ చేయగలం. కానీ టాప్ టు బాటమ్ ఎప్పుడు కూడా మనం యాక్సెస్ చేయలేము, రైట్? రివర్స్లో అవ్వదు. సో నేను గ్రాండ్ పేరెంట్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. గ్రాండ్ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో గ్రాండ్ పేరెంట్ జీపీ న్యూ, సో గ్రాండ్ పేరెంట్ జీపీ డాట్ డెమో మాత్రమే యాక్సెస్ చేయగలం. సో సో దిస్ ఈజ్ జస్ట్ థింక్ రియల్ టైం, జస్ట్ మీరు రియల్ టైంలో చేసేదే కదా ఇదంతా. మీరు ఏమేమి అసెట్స్ తెచ్చుకోగలరు? మీ 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 ఫాదర్స్ నుండి అసెట్స్ అంటే ఆస్తులు అనుకోండి. ఓకే, ఏమేమి తెచ్చుకోగలరు? మీ ఫాదర్ తెచ్చుకోగలరు, మీ గ్రాండ్ ఫాదర్ తెచ్చుకోగలరు, మీ గ్రాండ్ ఫాదర్ ఒక పేరెంట్ తెచ్చుకోగలరు, అవునా? లైక్ ఇక మళ్ళీ మీ పేరెంట్ మీ తెచ్చుకుంటాడా? మీ తీసుకోగలరా? మీ పేరెంట్ తీసుకోలేడు, రివర్స్లో అవ్వదు. ఓన్లీ చైల్డ్ పైన హైరార్ రూట్ వరకు తీసుకోగలడు, బట్ పేరెంట్ తన చైల్డ్ మాత్రం ఎప్పుడు కూడా యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు ఈ చైల్డ్కి ఈయన పేరెంట్, ఓకే, ఇవి యాక్సెస్ అవుతాయి. మళ్ళీ ఈయన పేరెంట్ కాబట్టి గ్రాండ్ పేరెంట్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈయన పేరెంట్ కాబట్టి ఈయనది వస్తుంది ప్లస్ ఆయనది ఉంది. ఈ గ్రాండ్ పేరెంట్కి ఇంకా చైల్డ్కి సంబంధం లేదు, ఓన్లీ ఈయన మాత్రమే యాక్సెస్ చేయగలము. రిమెంబర్ దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. ఇంకా చేసుకోవచ్చు, నువ్వు ఇంకా చేసుకోవాలంటే మళ్ళీ క్లాసు సబ్ చైల్డ్ అని పెట్టుకోండి. సబ్ చైల్డ్ ఎక్స్టెన్స్. ఇప్పుడు చెప్పండి, పబ్లిక్ వైడ్ ఇప్పుడు సబ్ చైల్డ్కి ఎన్ని మెథడ్స్ యాక్సెస్ చేయగలరు చెప్పండి ఒకసారి, ఎవరైనా ఒకరు. సబ్ చైల్డ్ ఎన్ని మెథడ్స్ని యాక్సెస్ చేయగలదు? దానికి ఎన్ని మెథడ్స్ యాక్సెస్ ఉన్నాయి? టోటల్ కౌంట్ విత్ నేమ్స్, ఎనీవన్. సబ్ చైల్డ్ ఏమేమి మెథడ్స్ యాక్సెస్ చేయగలదు? లైక్ ఆయన శరత్, రవి, వినోద్, ఎనీవన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ లెట్ మీ నో. నాకు అర్థం కాలేదని చెప్పండి, నేను చెప్తా. ఇది పేరెంట్ అండ్ గ్రాండ్ పేరెంట్ దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు. సబ్ చైల్డ్ ఎవరైనా నుండి తెచ్చుకోవచ్చు చెప్పు. సబ్ చైల్డ్ ఎవరికి ఉంది పేరెంట్? సబ్ చైల్డ్కి పేరెంట్ ఎవరు? చైల్డ్. సో ఈయన చైల్డ్. మెథడ్. ఈ చైల్డ్కి పేరెంట్ ఎవరు? మళ్ళీ ఈయన. సో ఇది, సో ఇది ప్లస్ ఇది, మళ్ళీ ఈయనకి గ్రాండ్ పేరెంట్ ఈయన కాబట్టి టోటల్ 1 2 3, మళ్ళీ ఆయన మెథడ్. టోటల్ ఎన్ని? టోటలీ 4. టోటల్ 4 మెథడ్ ఫర్ సబ్ చైల్డ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. దీన్ని ఏమంటాం మనము? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. రిమెంబర్ దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నౌ కమింగ్ టు start multiple approaches. Now multiple అంటే ఏంది బాగా వినండి. ఇప్పుడు try to understand this. Multiple is very important. సో వాట్ ఈస్ మల్టిపుల్ చెప్పండి. మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎనీ ఐడియా? మల్టిపుల్ అంటే 2 పేరెంట్స్ 1 చైల్డ్. అంటే వన్ చైల్డ్ ఒకటే, వన్ డాటర్ ఆర్ సన్ అనుకోండి. హౌ మెనీ పేరెంట్స్ వీ హ్యావ్?
ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ఫాదర్స్ ఉంటారు. ఈజ్ దట్ రియల్లీ పాసిబుల్ ఇన్ రియల్ టైమ్? ఈజ్ దట్ లీగల్ రిలేషన్షిప్? నో, రైట్? No. No, that is why Java also does not support multiple inheritance. సో ఎందుకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ పేరెంట్ 1 అని పెడుతున్నా. పేరెంట్ 1 మీనింగ్ ఫాదర్ 1. ఓకే, కన్సిడర్ పేరెంట్ 2. సో మీరు పేరెంట్ 1 ఇద్దరిని ఎక్స్టెండ్ చేయండి. పేరెంట్ 2 అని చెప్పేసి ఇద్దరిని ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఈ చైల్డ్ ఇప్పుడు చైల్డ్కి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? చైల్డ్కి ఎంతమంది? ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2. ఓకే, సో ఈ మెథడ్ నేర్చి నేను సర్ నేమ్ అని పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సర్ నేమ్, అలాగే మన ఇంటికి ఒకటి టెస్ట్, ఒకరింటి పేరు టెస్ట్, ఒకరింటి పేరు డమ్మీ అనుకుందాం. నౌ ఓకే, డమ్మీ అనుకుంటా, డెమో అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ చైల్డ్కి ఎన్ని సర్ నేమ్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ చైల్డ్ ఏమేమి మెథడ్స్ యాక్సెస్ చేయగలదు చెప్తారా నాకు? ఈ చైల్డ్ ఏమేమి మెథడ్స్ యాక్సెస్ చేయగలదు? ఇద్దరు పేరెంట్స్ మెథడ్స్ యాక్సెస్ చేయగలదా లేదా? పేరెంట్ 1 యాక్సెస్ చేయగలదు అండ్ పేరెంట్ ఇది కూడా యాక్సెస్ చేయగలదు. మరి ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు సార్ నేమ్ తీసుకోవాలి? అది చెప్పండి. ఇప్పుడు ఎవరు సార్ నేమ్ తీసుకోవాలి? ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఎవరింటి పేరు తీసుకోవాలి? విల్ బి డౌట్ఫుల్, రైట్? ఎస్ సార్ నో? ఇప్పుడు డౌట్ వస్తుందా రాదా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా కదా, సి డాట్ సర్ నేమ్ అని కాల్ చేస్తే ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఆయనకు చైల్డ్కి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇద్దరు ఇట్లా సేమ్ మెథడ్స్ ఉన్నాయి, సర్ నేమ్ అని సేమ్ మెథడ్స్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు సి డాట్ సర్ నేమ్ అని పిలిస్తే ఏ పేరెంట్ తీసుకుంటుంది? ఈ పేరెంట్ తీసుకోవాలా, ఈ పేరెంట్ తీసుకోవాలా? ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఒక చైల్డ్కి ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఎవరు సర్ నేమ్ తీసుకోవాలి? ఇట్ విల్ బి సమ్ వాట్ కన్ఫ్యూజ్, రైట్? కన్ఫ్యూజ్ ఉంటుంది రియల్ టైం అయినా సరే. సో దట్ ఈస్ వై, సో మేబీ దెర్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ అంబిగ్యూటీ. సో రియల్ టైంలో రెండు పేరెంట్స్ ఇలా ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడో మెథడ్ సేమ్ మెథడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ రాసుకోవచ్చు కదా, మన రెస్ట్రిక్షన్ ఏం లేదు కదా. సో ఈ క్లాస్లో సేమ్ మెథడ్, ఈ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ రాసుకున్నప్పుడు, ఇద్దరిని ఎక్స్టెండ్ చేసినప్పుడు, ఇద్దరికి పేరెంట్లా ట్రీట్ చేసినప్పుడు ఎవరు సార్ నేమ్ తీసుకోవాలి? సపోజ్ ఈ మెథడ్ని కాల్ చేస్తే ఏ మెథడ్ అంటే కాల్ చేయాలి? నేను ఈయనది కాల్ చేయాలా లేకపోతే ఈయనది కాల్ చేయాలా? So that will be doubtful. That is why Java does not support multiple inheritance. Remember, this is very important. Java does not support multiple inheritance using classes or through classes. ద్వారా మనకు we can't implement. Okay. Now coming to one more is hierarchical. What is that? Hierarchical diagram గుర్తుందా మీకు? హైరార్కికల్ అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? 1 పేరెంట్, ఓకే, మల్టిపుల్ చిల్డ్రన్స్. ఈజ్ దట్ వ్యాలిడ్ ఆర్ నాట్? 1 పేరెంట్, మల్టిపుల్ చిల్డ్రన్స్. టెల్ మీ అట్లీస్ట్ సంథింగ్. నాట్ వ్యాలిడ్. నాట్ వ్యాలిడ్. ఒకరికి ఇద్దరు కొడుకులు ఉండొద్దా? హలో, ఒక పేరెంట్కి ఇద్దరు valid. Valid, sir. ఇట్స్ వ్యాలిడ్ అని లేదు, రైట్? రియల్ టైం వ్యాలిడే కదా. ఒక 1 పేరెంట్కి we can have many number of sons or daughters, right? Yes, sir. Then it is a Yes. valid. This is a valid, right? So that is why we can able to access this one. So మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలము by using classes. So simple ఏంటంటే, సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు పేరెంట్? దీన్ని ఏమన్నా ఒకటే పేరెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్, దీన్ని నేను చైల్డ్ కింద కన్వర్ట్ చేస్తున్నా, చైల్డ్ 1. ఓకే, ఈయన చైల్డ్ 2. ఎక్స్టెన్స్ పేరెంట్ ఉండొచ్చు కదా. ఒకటే పేరెంట్, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు, సపరేట్ ఎవరు వాళ్ళు సపరేట్. నేను ఎక్స్టెండ్ చేసా, రైట్? 1 పేరెంట్, మల్టిపుల్ చిల్డ్రన్స్. ఇంకో చిల్డ్రన్ కూడా పెట్టుకోవచ్చు, చైల్డ్ 3. సి వీ క్యాన్ రైట్ యాష్ నెంబర్ ఎన్నైనా రాసుకోవచ్చు కదా మనము, రైట్? సో one child. So this is allow child 1,
child 2, child 3. Okay, total 3 childs. Okay. సో వన్ పేరెంట్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఎవరికి వాళ్ళు సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఎవరికి వాళ్ళు సపరేట్ ఆబ్జెక్ట్. చైల్డ్ 1 సపరేట్ ఆబ్జెక్ట్. సో చైల్డ్ 1 ఈక్వల్ ఇంటూ న్యూ C1 ఈక్వల్ ఇంటూ న్యూ చైల్డ్ 1. సో ఇప్పుడు ఈ మెథడ్ ఏం కాల్ చేసుకోవచ్చు, C.test C1 డాట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంది, టెస్ట్ మెథడ్. సో ఆయన చైల్డ్ 1కి టెస్ట్ మెథడ్ ఉంటుంది, డమ్మీ మెథడ్ అంటే యాక్సెస్. ఓకే, అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. సేమ్ ఇప్పుడు C2 ఆబ్జెక్ట్, చైల్డ్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. సో ఇలా ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానా. సో ఇంకా చైల్డ్ 3, చైల్డ్ 3. We can create individual objects, right? Child 1, child 2, child 3, right? So this is how, if you run this, see, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, ఈ ఆబ్జెక్ట్ ఒకసారి కాల్ చేస్తుంది, టెస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది, డమ్మీ మెథడ్ని ఒకసారి కాల్ చేస్తుంది. సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు టెస్ట్ C2 ఆబ్జెక్ట్ మీద ఇది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. చైల్డ్ 3 ఇది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. తన సొంత ఇట్స్ ఓన్ మెథడ్ అండ్ ఇట్స్ పేరెంట్ మెథడ్ ఇట్ విల్ కాల్. ఇఫ్ యూ అబ్జర్వ్, టెస్ట్ చైల్డ్ 1, టెస్ట్ చైల్డ్ 2, టెస్ట్ అనేది ఎక్కడ ఉంది, పేరెంట్లో ఉంది, రైట్? నౌ హలో చైల్డ్ 1, హలో చైల్డ్ 2 అనేది కాల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ this is hierarchical inheritance. So this is also important. This is also mostly implemented one in real time. And we all know this hybrid also not possible in Java, right? Hybrid is also not possible. Not possible to implement. Okay, these are the 5 types. Okay, these are the 5 types of inheritance, how to implement. So please practice once. Try to create objects. So in real time, if you go, there is a no C language. Okay, purely object oriented language only they are going to use. Okay, try to understand real all life the concept. example. 1 minute.